హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 kg వరకు పొటాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఒక 70% కుక్ చేసుకోవాలి. ఒక 70% బాయిల్ అయితే సరిపోతుంది. అలా బాయిల్ అయిన తర్వాత తీసేసేయాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, అలాగే చాలా బాగుంటుంది. ఇలా తీసేసిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పూర్తిగా పోవాలి. అలా పోయిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, ఒక 1 స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆలూలో ఉండే మొత్తం వాటర్ కంటెంట్ పోయిన తర్వాతనే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్లో సరిపడే అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ పోయినప్పుడు వేసుకుంటే మాత్రమే తక్కువగా పిండి పడుతుంది. అలా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, అలాగే సరిగ్గా రాదు. ఇలా ఆయిల్లో సరిపడే అన్ని వేసి ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్నీ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసినా కూడా ఫ్రై అవ్వవు సరిగ్గా. ఇలా కాల్చుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి, దాంట్లో బగారా ఆకు, దాల్చిన చెక్క, అలాగే లవంగం, ఇలాచి, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత రైస్ మొత్తం దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 80% కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక 80% కుక్ అయిన తర్వాత ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తేనే టేస్టీగా బాగుంటుంది బిర్యానీకి. ఆ తర్వాత ఒక జల్లి గిన్నెలో రైస్ మొత్తం వడగట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఎల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసి, ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అవ్వాలి.
ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకొని ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలు మొత్తం యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకొని మరి ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 15 to 20 సెకండ్స్ అలా మొత్తం కలుపుకొని తీసేయాలి. మరి ఎక్కువసేపు ఉంచితే ఆలు మొత్తం మెత్తగా అయిపోతాయి. అందుకోసమే మరి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 15 to 20 సెకండ్స్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇలా తీసేసిన తర్వాత ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే లేయర్స్లా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక లేయర్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఆలు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలు మొత్తం యాడ్ చేసేసి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక లెమన్ స్లైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని ఇలా అడుగున యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేసి అంతా మిక్స్ చేసేసుకుంటే ఆలు బిర్యానీ రెడీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.